మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజున వాగ్దానం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండం 18వ అధ్యాయము 4వ వచనం. ఈ ఆదికాండం 18వ 4వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ద గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అవును, ఇప్పుడు అబ్రహాము షారా మన కళ్ళ ముందు ఉన్నారనుకుందాం. ఇప్పుడు అబ్రహాము షారాకి వయసు అనగా ఎక్కువైపోయింది. అబ్రహాముకేమో 100 సంవత్సరాలు, షారాకేమో 90 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే అవ్వాతాతల్లాగున్నారు. ఇప్పుడు వారిద్దరికి సంతానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వినే వాళ్ళకి నవ్వు కలుగుతుంది, చూసే వాళ్ళకి నవ్వు కలుగుతుంది. అలాగనే మన జీవితాలలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడంటే మన చుట్టుపక్కల వాళ్ళకి నవ్వు కలుగుతుంది, వారికి ఆశ్చర్యము కలుగుతుంది. వారు మనకు నవ్వు కలుగుతుంది, వారికి ఆశ్చర్యము కలుగుతుంది. అయితే నా దేవుని ఉద్దేశం తెలిసిన వారి కన్నుల ఎదుట నా దేవుడు నీ జీవితంలో అసాధ్యమైనటువంటి అనేకమైన కార్యాలు నీ జీవితంలో సాధ్యపరచబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు అబ్రహాము షారా జీవితాల్లో దేవుడు ప్రేమించి వారికి ఇస్సాకునిచ్చాడు. ఆ ఇస్సాకు ఆ యొక్క ప్రపంచ వంశావళిని మార్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. అవును, వాగ్దానం చేయబడినటువంటి ఆ వాగ్దానాన్ని వారు బలంగా నమ్మారు. ఈరోజు నువ్వు గట్టిగా నమ్ము. నీకు దేవుడిచ్చిన వాగ్దానం, సంవత్సరపు అంతంలోకి వస్తున్న మనం దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు ఎంత గట్టిగా పట్టుకోగలిగితే అంత గొప్పదైన కార్యాలు నువ్వు చూచుదువుగాక. దేవుడిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు నా పుట్టినరోజు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. అనగా దేవుడు నన్ను ప్రేమించి ఇంకా సజీవం లెక్కలో ఉంచి తన సజీవమైనటువంటి పరిచయం చేయడానికి దేవుడు నా జీవితంలో చేసిన అనేకమైన కార్యాలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క అల్పుణ్ణి దేవుడు దర్శించి నేటికి నడిపిస్తున్నందుకే దేవుని స్తుతిస్తున్నాను. అది సంవత్సరంలో దేవుడు దయాకిరీటం ధరింపజేసి శ్రేయస్కరమైన ఆశీర్వాదాల చేత ఎదుర్కొనేలాగున నా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.